రాష్ట్ర ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్ గురించి అది కాక కూడా సన్న బియ్యం చెప్పలే అందులో, కానీ సన్న బియ్యం కూడా చెప్పేశాడు. ఇవాళ అన్ని జరుగుతున్నాయి. కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అమలు కాలేదు, 6 డిక్లరేషన్. అరే ఏది అమలు కాలేదు రా చెప్పంటే ఒక్కటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 కదా ఒక్కటి చేసేస్తే నువ్వు అన్ని చేసినట్టయితే. నిజం చెప్తున్నా. ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకు ఇయరా బోనాలు ఎత్తుకొని, మా సంగతి ఎప్పుడు చూస్తారు, మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కటి చేసేస్తే అన్ని అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో అదేవిధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆ రోజు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్, ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపేయకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫై చేసే లేడీ కూడా ఇట్లా ఒక చేతిలో ఊపుతుంది, ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు టిఫిన్ ఆడ తీరిపోవా ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నదా లేదా అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిండీ. దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది, కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ caste wise census, जितना हिस्सेदारी उतनी भागीदारी अनोड़े उड़ान रा बाबू। नरेंद्र मोदी अपने आप को आप बोलते हैं वो बीसी, मैं 3 मरतबा मिला। 56% वालों को न्याय करो, हमारे एक सेपरेट मिनिस्टर नहीं बनाए, क्रिमिनल हटाओ बोले नहीं आता है, कैस्ट वाइज सेंसस करे। वही आज राहुल गांधी बोल रहा हम पावर में आएंगे तो बराबर 9th शेड्यूल में रखेंगे। रेवंत रेड्डी जी आपको मुबारकबाद देते, इस देश में कोई मुख्यमंत्री नहीं करा। 150 करोड़ खर्चा करे, असेंबली में पास करे, कैबिनेट में पास करे, हर घर को फिरे, उसके ऊपर भी असेंबली में मदद करते, बाहर के कुछ नहीं होता। अरे कुछ नहीं था, कैसा नहीं होता रे भाई। जुडिशरी में शोभा पर क्लास है ना रे भाई, हमारे हाथ में कोई नहीं है। हमारे सलमान भाई को मालूम है कितने रहते, 1 या 2 3 रहते। इसी वजह से हमारा काम नहीं हो रहा। मैं सलमान भाई से मेरी गुजारिश है, देश भर में पहला चीफ मिनिस्टर है रेवंत रेड्डी, ये काम करा। इसका नतीजा कब होगा? हमारा राहुल गांधी जी पार्लियामेंट में बिल लगाएंगे 9th शेड्यूल में, उस वक्त नरेंद्र मोदी अपने आप को ओबीसी बोलता, करता नहीं करता मालूम होना चाहिए। मैं अभी ज्यादा नहीं कहते हुए ये 42 आए तक बराबर रिजर्वेशन अमल हुए तक, क्यों बोले तो आने वाले दिनों में जब तक 42 हुए तक अपन लड़ते रहेंगे। आज हर पॉलिटिकल पार्टी वाला कल मदद करा और थोड़े लोगों को, हमारे बच्चों को पुलिस में डाल दिए। मुख्यमंत्री जी हमारे बच्चों को पुलिस में डाले, नहीं तो ये अपोजिशन वाला एडवांटेज है, देखिए पुलिस वाले दबा दे रहे बोल के ये अपना इशू को खत्म करते, उनको छुड़ाने का काम करिए। फिर एक मरता अब वही रेवंत रेड्डी का शुक्रिया अदा करता हूं। ऐसे हमारे सलमान भाई हमारे पुराने मित्र है, उनको भी मैं उनका अवार्ड देने की वजह से जो निरंजन काम करा, मैं उनको भी मुबारकबाद देता हूं। जय तेलंगाना। ఇప్పుడు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షీద్ గారికి రాజీవ్ గాంధీ సద్భావన ఈ సంవత్సరం అవార్డు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సల్మాన్ ఖుర్షీద్ గారికి అవార్డు ఇవ్వబోతున్నారు. చేర్